సోనీ అమ్మ బాబాయ్ నీ బర్త్డేకి నువ్వే పే చేసుకో. నన్ను వదిలేరా. చూడండి గైస్, నా బర్త్డేకి నన్నే పే చేసుకోమంటుంది. వాడు ఒక రాజులాగా ఫీల్ అవుతుండే ఇప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. సో గైస్, ఇవాళ వీడియో వచ్చేసి ఏం లేదు, స్పెషల్ డే ఇవాళ. ఏం స్పెషల్ డే అంటే నా బర్త్డే. సో బర్త్డే కాబట్టి మేము యాక్చువల్గా స్వర్ణగిరి వెళ్దాం అనుకున్నాం టెంపుల్కి, అందరము ఫ్యామిలీ అంతా. బట్ కనుక్కుంటే అది ఇవాళ క్లోజ్ ఉందని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక రెడీ అయితే అయిపోయినాము. రెడీ అయితే అయినాను, స్నేహ కూడా రెడీ అవుతుంది. అయిపోయిన తర్వాత దగ్గరలో ఒక టెంపుల్కి వెళ్ళేసి వచ్చి, సో నెక్స్ట్ ప్లాన్ అనేది ఏందో వీడియో ద్వారా తీసేసి మీకు చూపిస్తా గైస్. ఇవాళ వ్లాగ్ మొత్తం ఇదే ఉంటుంది, బర్త్డే స్పెషల్ కాబట్టి. ఏమేమి ఉన్నాయి, కేక్ కటింగ్ ఏంటిది అని. ఇక పిల్లలు అయితే లేరు, బీబీనగర్లోనే ఉన్నారు. ఇన్ కేస్ వెళ్తే బీబీనగర్ అయితే వెళ్తాము. సో సిద్ధు కూడా రెడీ అయిందో చూపిస్తా. ఇదిగోండి, సిద్ధు రెడీ అయినావా నువ్వు? ఇంక ఫ్రంట్ కెమెరా కావాలా? సిద్ధు రెడీ అయిపోయినా? పోదామా పోమా ఆచి? ఫోన్ పెట్టినప్పుడు ఏమో అరుస్తాడు, ఇప్పుడేమో సప్లై చేస్తలేడు. మాట్లాడు మాట్లాడు. సిద్ధు కుర్తా వేసుకుంటూ. సో గైస్, వీడియో మటుకు ఫుల్గా చూడండి. అండ్ మన ఛానల్కి వాళ్ళైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మటుకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. సో గైస్, టెంపుల్కి అయితే వచ్చేసాము. సండే కాబట్టి కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చినాము. ఇదే టెంపుల్. సిద్ధు సిద్ధు సిద్ధమ్మా, ప్రసాదం తింటున్నావా? ఎప్పుడు లెఫ్ట్ హ్యాండేనా? గైస్, దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం తీసుకొని ఇప్పుడే కూర్చున్నాము. మంచిగా అయింది దర్శనం. కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చాము సండే కాబట్టి. ఎక్కువ రష్ కూడా లేదు ఇవాళ. దర్శనం అయిపోయింది, కూర్చున్నాము. ఇక కొంచెం కూర్చొని ఇంటికి పోదాం. తినబెడితే వద్దంట, వాడే తింటాడంట. మొత్తం మారవస్తుంది. చెప్తాడు, వాడు కూడా చెప్తాడు. సిద్ధు, నీ డ్రెస్ బాగుందిరా డాడీ డ్రెస్ కంటే. సిద్ధు, నీ బర్త్డేనా డాడీ బర్త్డేనా? ఇక నన్ను నిలదీస్తాడు. ఇక పెట్టుకో, ఆగు. బా కాలేం తింటాను. సుర్రమన్నాయి కాళ్ళు. కాలుతున్నాయి, కాలు సుర్ర కాలుతున్నాయి. చెప్పులు కూడా వేడైనాయి. అమ్మా ఏమైంది? కాలుతున్నాయి అంట కాళ్ళు. ఇక కూర్చోడంట. ఎత్తుగా ఉన్నాడు, ఎత్తుకో ఎత్తుకో. సో గైస్, ఇగో బర్త్డే స్పెషల్ ఏంది? పాయసమా? షేమియా ఇంకేసిండు, తినేసిండు కూడా. వీడు ఫస్ట్ ఉన్నాడు వీడు. మూతి సిద్ధు చూపి. అలా సో
చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎట్లుందో ఏందో. ఎవరు వచ్చిండు వీడు మళ్ళీ నా దగ్గర. అగో అయిపోయింది వీడిని. ఆగు 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 ఆగు, నీకు వేసిస్తా. నువ్వు కూసో కూసో, వేసిస్తా. పర్లే పర్లే, స్వీట్ అంతా ఏం లేదు, మంచిగానే ఉంది. కొంచెం సర్దీకి సెట్ అయింది. విందు అయిపోయింది, ఇక మళ్ళీ అదే స్టార్ట్ చేసి. సో గైస్ ఇప్పుడైతే మనము స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా బీబీనగర్ అని అనుకున్నాం కదా, స్వర్ణగిరి ఇవాళ క్లోజ్ ఉంది కాబట్టి. ఎందుకు క్లోజ్ ఉందంటే గ్రహణం కదా, చంద్రగ్రహణం ఉంది కాబట్టి క్లోజ్ ఉందంట. అందుకనే బీబీనగర్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడే ఇక అంతా పిన్ని వాళ్ళు కూడా అందరూ అక్కడికే వస్తున్నారు, నితీష్ వాళ్ళు కూడా అందరూ అక్కడికే వస్తున్నారు. సో అందరం మా అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఇవాళ. చూద్దాం ఏమేమి సర్ప్రైజ్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది చూద్దాం. ఓకే, అక్కడ పోయినాక చూద్దాం. సిద్ధు 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 ఏమైంది ఏమైంది ఏమైంది? వెయిటింగా? లైన్ ఉంది ఇంకా మనం. సో గైస్ నేనైతే కేక్ తీసుకుంది ఇక్కడ. సాయిరామ్ బేకరీ అని ఉంటుంది, చక్రపురంలో ఫేమస్ యాక్చువల్గా ఇక్కడ. అందుకే ఇక్కడ తీసుకున్నాం. పే చేస్తున్నావా? పే చేయనా? నువ్వే పే చేసుకో, నీ బర్త్డేకి నువ్వే పే చేసుకో. నన్ను వదిలేరా. చూడండి గైస్, నా బర్త్డేకి నన్నే పే చేసుకోమంటుంది. మళ్ళీ కేక్ ఎందుకు ఇక తీసుకొని. అన్న క్రీమ్ ఏమి ఉండదు కదా ఎక్కువ, క్రీమ్ ఎక్కువ ఉండదు కదా, బాగుంటుంది కదా ఈడ, సూపర్ ఉంటుంది. అందుకే వచ్చి ఈయనే పని చేస్తుంది గైస్, అందుకే ఈడ ఫేమస్ అని చెప్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న, ఈడ కదా ఆడ. థ్యాంక్ యూ. పేమెంట్ చేస్తుంది గైస్. ఎంత ఆడ సౌండ్ వస్తుంది. సగ బ్లర్గా అయింది. పెద్ద డబ్బా వచ్చింది గైస్, పెద్ద డబ్బా వచ్చింది. ఏమైంది సిద్ధు? ఏమైంది? మూతట్లో ఏమైంది సాయివిన్కి? కేక్ ఇయ్యలే అని చెప్పేసి కేక్ తీసుకుంటాం కదా, ఇయ్యమంటున్నాడు. అప్పుడే ఇయ్యలే అని చెప్పేసి అలిగిండి ఇప్పుడు ఆడు. అందుకే మూతిలో పెట్టి కూర్చున్నాడు. సిద్ధు చూడు, సిద్ధు మళ్ళీ చూపి కేక్ ఇప్పుడు అడుగుతాడు. ఎడ కూర్చున్నావు సిద్ధు? ఏ సిద్ధు ఎడ కూర్చున్నావు? సీట్ సపరేట్ ఉంది, సపరేట్ సీట్ ఉంది అంటే. వాడు ఒక రాజులాగా ఫీల్ అవుతుండే ఇప్పుడు. ఇదేం డిమార్ట్? ఎక్కడ? అదే ఏ ప్లేస్? అనాజీ కూడా డిమార్ట్. ఏం చేస్తారు? తిన్నారా? ఏం చేసారు? ఇప్పుడే వచ్చిరా? ఎట్లా వచ్చారు? ఆగు, ఏం చేస్తారు? లడ్డు కోసం కొట్లాడుతారు. ఎందుకట్లా కొట్లాడుతారు? మా ఇంట్లో మస్తుంది. సోనీ అమ్మ బాబాయ్, చెకోడీలు, కేక్, మిక్చర్ కావాలా? వద్దు, తీయగా ఉంటుంది. దగ్గు కూడా ఉంది బాగా. సో గైస్ లంచ్ చూడండి, పూరీలు, చికెన్,
చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ కూడా ఉందిగా. మటన్ కర్రీ నువ్వే చేసావు ఇవన్నీ? నిద్ర పోయింది ఇంతసేపు, నేనే చేసిన అంట అన్ని కథలు. ఇగో ఈమె వేసింది, ఈమె ఫుడ్ మా అక్క. మీ ఇంట్లో మీ మమ్మీ వేస్తే, మా ఇంట్లో కూడా మీ మమ్మీ చేస్తుంది. కూరలు వేసుకున్నామా, చికెన్ వేసుకున్నావా? టేస్ట్ చల్. అందరు ఎట్లా కూర్చున్నాం చూడండి లైన్ గా. ఇక్కడ మా పిన్ని, నితీష్ గారు, విద్దు, అంశ్ పాప నిద్రలో లేచి వచ్చింది, కార్తీక్, చేటు, మామ పెద్ద ఇప్పుడు ఈయననే కదరా. రెడీగా ఉన్నారు. ఇగో కేక్ కటింగ్ రెడీ అవుతుంది. ఈమె కేక్ కటింగ్ కోసం రెడీ అవుతుంది. రెడీయా? నువ్వు కట్ చేద్దామా? ఇగో వీడు చూడు ఎట్లున్నాడు. కట్ చేయరా, అటు కట్ చేయరా. గుంజు గుంజు చాకు. ఎట్లా వచ్చిరు. చేతులు పెడుతుంది, ఈ చేయి పెడుతుంది, ఆ చేయి పెడుతుంది. సో గైస్ డిన్నర్ కూడా అయిపోయింది, అందరం ఇంకా ఇంటికి వెళ్తున్నాం. పోతున్నా గోయింగ్ టు హోమ్. అందరు స్టార్ట్ అయిపోయారు గోయింగ్ టు హోమ్. ఇక అనాజ్ కూడా బాయ్ డైరెక్ట్ ఆడికి వస్తున్నాడు మన ఇంటికి, అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తాడు. సో ఇది బ్లాగ్. ఇవాళ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈమె లైక్ చేస్తారట.